మాట్లాడుతూ శ్రీమాత్రే నమః. లక్ష్మి, గౌరీ, సరస్వతి, త్రిశక్తి స్వరూపుడైన గోమాతలు మొత్తం 16 గోమాతలు ఉన్నాయి ఇక్కడ. ఈ 16 గోమాతలు కూడా మనం నిత్యము కూడా నిత్యము శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన స్థల భవన నిర్మాణంతో అందరూ కోరుతున్నాము. ఈ 16 కూడా నిత్యము కూడా పూజ చేస్తూ గోపూజ మీ అందరి గోత్రంలో గోపూజ చేస్తున్నాం. 16 ఆవులు 16 దూడలు ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం ప్రత్యక్షం గోపూజ చేస్తున్నాం. నా దగ్గర 16 మంది శిష్యులు కూడా ఉన్నారు. ఈ 16 మంది శిష్యులు కూడా ఇక్కడ శివకామేశ్వర ద్వాదశ జ్యోతిర్లింగములు, ఉచ్చ గణపతి, మహాకాళి, ఆదిత్య నవగ్రహములు, ఉమామహేశ్వరుడు, మహాకాళి శక్తిపీఠము మరియు నవగ్రహములు, మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లక్ష్మీనారాయణుడు, మేధా దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, ఈ దేవతలందరూ కూడా ఉన్నారు ఇక్కడ. త్రయస్త్రింగమశత్రు అంటే 33 కూడా దేవతలున్నారు. ఆ దేవతను అందరూ మనం ఆహ్వానం చేసాం. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. వేద విద్యార్థులు, స్మార్త విద్యార్థులు, శాస్త్ర విద్యార్థులు వీళ్ళందరూ కూడా విద్య అభివృద్ధితో వేద పండుగల దగ్గర దేవస్థానంలో ఉన్న పండితులు ఉన్నారు. వారందరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చదువుకుంటున్నారు, భోజనాన్ని దగ్గరికి వస్తున్నారు. వారందరూ గోత్రనామములతో వారు మన పూజ చేస్తున్నారు. వారిని భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రతి గోమాత కూడా ఈ గోమాతకి 33 దేవతలు ఉంటారు. ఒక్కొక్క వెంట్రుకు ఒక్కొక్క దేవత. ఇలా అంగాలన్నీ కూడా 33 కూడా దేవతున్నారు. ఈ గోపూజ చేసిన, గోదానం చేసిన, గోమాత నమస్కారం చేసిన ఈ ఫలితం మీ అందరికీ కూడా వస్తుంది. ఈ యొక్క గోసావుకి ప్రతి నెలలో కూడా గోమాతలకి ప్రతి నెలలో కూడా హైదరాబాద్ దీక్షితులు గారు, అలాగే వెంపరాల భాస్కర కృష్ణమూర్తి గారు, రాజమండ్రి దివాన్ చెరువు భాగవతుల అయ్యన్న శాస్త్రి గారు, పైరత్న దంపతులు ప్రతి నెల 2 బస్తాలు తవుడు, చెట్టు, అలాగనే మినపొట్టు, పెసరపొట్టు కూడా ఇస్తున్నారు ఈ గోవులకి. పచ్చగోళ్ళ రాజారావు గారు, అలాగనే వారి అల్లుళ్ళు వాళ్ళు కూడా ఈ గోమాతను మొన్న ఇచ్చారు. ఈ పాలన్నీ కూడా ఇక్కడ అభిషేకానికి ప్రత్యేకంగా ప్రతినిత్యం ఒక 5 లీటర్ల పాలు అభిషేకం చేస్తాము. అలాగే ఈ గోమాతలకి ఈ శిష్యులందరూ కూడా ఈ గోమాతలు పూజ చేస్తూ ఉంటారు. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలకి, శివకామేశ్వరికి వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీరందరూ చూసి ధరించండి. ఇటువంటి గోక్షేత్రం మనం ఏ పని చేసినా దేవాలయే నదీ తీరే గోష్ఠే బృందావనే తథా అన్నారు. ఒకటే దేవాలయము, ఇక్కడ అందరూ దేవుళ్ళు ఉన్నారు. దేవాలయం 2 పంపానదీ తీరం, ఇక్కడ గోశాల, తులసివనము, మారేడువనం, నక్షత్రవనం, నవగ్రహవనం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ సుకృతాన్ని మీరందరూ కూడా పొందుతారు. కర్త కారయతాచేవ ప్రేరకష్టానుమోదక సుకృతే దుష్కృతేవ చత్వార సమభాగన. చేసేవాడు, చేయించేవాడు, చూసేవాడు అందరూ భాగస్వాములే. ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన స్థల భవన నిర్మాణ దాతలందరి పేరుని ఈ గోపూజ, గోగ్రాసం అందరూ కూడా ఎవరు తోచింది వారు ఇస్తున్నారు. అరే ఆ చివరి గోమాత ఉంది. ఈ గోమాతను కూడా ఒక వైశ్యుడు ఇచ్చారు మొన్న. దీని గ్రాసం కూడా ఇచ్చారు. మీరు ఎవరైనా ఈ గోదానికి ఒక ఆవుకి రోజుకు ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 101 రూపాయలు మీరు గోత్రనామంతో మీరు పంపినట్లయితే మీరు రసీదు కూడా పంపిస్తారు. సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన స్థలం అని చెప్పి ఆ యూట్యూబ్ ఛానల్లో స్టేట్ బ్యాంకు యూనియన్ నెంబర్ ఉన్నాయి. దాన్ని మీరు పంపించినట్టయితే
ఓ గుమారికి ఒక రోజు గ్రాసం 101 రూపాయి పంపిస్తే మీ గోత్రము మీ పేరు చెప్పి మీకు రసీదు పంపిస్తాం. ప్రసాదం కూడా అమ్ముతాం. నెలకైతే 3,116 రూపాయలు. 30 రోజులు మీ గోత్రం పూజ చేస్తాము. ఒకరోజు చేస్తే ఒక గ్రాసానికి ఒక 100 రూపాయలు అవుతుంది. మీ శక్తిని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇటువంటి గోక్షేత్రం చాలా పవిత్రమైనది. ఇక్కడ నవగ్రహం ఉంది, నక్షత్రం అని ఉంది, తులసి వనం ఉంది, మారేరు వనం ఉంది, దేవతామూర్తులు ఉన్నాయి, చిన్న చిన్న దోళ్ళు కూడా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ చూసి ధరించండి. మీ సలహాలు సూచనలు అన్నీ కూడా మాకు ఇవ్వండి. ఇవన్నీ చేయాలంటే ఏ ఒక్కరి వల్ల అవ్వదు. మనందరం కూడా ఇందులో భాగస్వాములే. రుణాల బంధు రూపేణ పశు పత్ని సుతాలు మనందరూ రుణాల బంధువు కాబట్టి మీరందరూ మీ రోజు సహాయం చేస్తున్నారు. నేను నా నిమిత్త మాత్రమే ఇంత చేయడం చాలా కష్టతరము. అయినా సరే మీ అందరి సహకారం అన్నీ కూడా నడిపిస్తున్నాను. దీనికి మీ అందరు కూడా సహకారం మీ అందరూ కూడా ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. దాని ప్రకారంగా చేస్తాము. గవా మంగేటు తిష్టంది భువనాన్ని చతుర్దశ త్రయస్త్రింగదత్ కూడా దేవతలు 33 కూడా దేవతలు ఉద్దేశించి ఈ యొక్క 15 బస్తాలు తెప్పించాను. అక్కడ 5 బస్తాలు ఉన్నాయి. ప్రతి నిత్యం కూడా సుమారుగా 10 కేజీలు వీటికి. ఒక్కొక్క దానికి అర కేజీ చెప్పిన ప్రతి ఆవుకి పెడుతున్నాం. 15 కేజీలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా వారం కదా తెప్పిస్తుంటాను. ఇదంతా కూడా మీ అందరి సహాయ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి. ఇవన్నీ కూడా ఆవుల తాలూకు దోళ్ళు మాకు ప్రస్తుతం 8 ఆవులు పాలు ఇస్తున్నాయి. ఈ 8 ఆవుల తాలూకు పాలు కూడా ఒక 5 లీటర్లు ఇక్కడ అభిషేకం చేసి ఓ 15 లీటర్లు కత్తల్లో పాలు పెరుగు అందరికి కూడా ప్రతి వ్యక్తి కూడా పెరుగుతోటే భోజనం పెడుతున్నాము. ఈ యొక్క గోఘృతము చాలా విలువైనది. అందున ఇవాళ చతుర్దశి సోమవారము ఈశ్వరుడు చాలా ప్రీతికరమైన రోజు. అటువంటి రోజున మీ అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదానం యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ చూడండి, చూసి తరించండి. మీకు శక్తి ఉంటే మీకు ఓపుకుంటే పంపించవచ్చు. ఇవ్వకపోయినా నమస్కారం చేస్తే ఫలితాన్ని మీరు పొందుతారు. నూతిలో నీరు ఉంటుంది. నూతిలో నీరు మనం తోడిన తర్వాత మళ్ళీ నీరు అలాగే మన శక్తిని బట్టి మనకు ఉన్నప్పుడు కొంత దాన ధర్మాలు చేస్తే భగవంతుడు మళ్ళీ మీకు ఇస్తాడు. ఒక వడ్ల గింజ చేస్తే ఆ వడ్ల గింజ 360 గింజలు పడుతుంది, 65 గింజలు. అలా మీ శక్తిని బట్టి మీరు ఇటువంటి దాన్ని చేయమని నేను కోరుతున్నాను. మీ శక్తిని బట్టి చేయొచ్చు. ఇందులో బలవంతమీ లేదు. ద్రవ్యాయ ద్వారాయ పుణ్యాయ మనం ఎంత ద్రవ్యం ఇస్తే అంత ఆ సుకృతాన్ని భగవంతుడు మీకు ఇస్తాడు. మేము నిమిత్త మాత్రము. మా ద్వారా మీకు ఈ సుకృతాన్ని పంచుతాము. మేము మధ్యవర్తులు మాత్రమే. పోస్ట్ మ్యాన్లాగా మేము ఏం చేస్తాం, మీకు గోత్రం బయట చెప్పి ఈ పూజ చేస్తాం, ఈ సుకృతాన్ని మీకు పంచుతాం. ఈ సుకృతం అంతా బంగారు రాశిలో పోస్తాను. ఈ ద్రవ్యం ద్వారా మీ అందరికీ సుకృతాన్ని పంచుతాను. నేను కొంత డుక్తులు పెడతాను. నేను ఒకరిని చేయను. నేను 16 మంది నా దగ్గర ఉన్నారు. ఈ 16 శిష్యుల ద్వారా ఈ కార్యక్రమం చేయిస్తాను. స్వస్తి.